రజనీకాంత్కి మన టాలీవుడ్లో అత్యంత ఆప్తమిత్రుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మోహన్ బాబు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా మేమిద్దరం అన్నదమ్ముల్లాగానే ఉంటాము అంటూ మోహన్ బాబు ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పుకొచ్చాడు. ఒకరినొకరు ఏరా అని పిలుచుకునేంత చనువు వీళ్ళిద్దరి మధ్య ఉంది. అయితే మోహన్ బాబు కుటుంబంతో అంతటి సాన్నిహిత్యం ఉన్న రజనీకాంత్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో ఎందుకు లేడనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది. ఈ చిత్రం వివిధ భాషల నుండి బడా సూపర్ స్టార్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ నుండి రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుండి మోహన్ లాల్ వంటి వారు ఈ చిత్రంలో నటించారు. ఇంతమంది ప్రముఖులు ఉన్నప్పుడు రజనీకాంత్ని ఎందుకు తీసుకోలేదు అని రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణుని యాంకర్ అడుగుతారు. దానికి ఆయన సమాధానం చెప్తూ, రజనీకాంత్ గారి కోసం మేము ఒక క్యారెక్టర్ రాసుకున్నాం. నాన్నగారి కాంబినేషన్లో ఆ క్యారెక్టర్ ఉంటుంది. కానీ సినిమా కథకు సంబంధం లేకుండా అనవసరంగా ఆ సన్నివేశం ఉందని, లెంత్ చాలా ఎక్కువగా ఉందని మా రచయితలు చెప్పడంతో ఆ సీక్వెన్స్ని సినిమా నుండి తొలగించాము అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు. ఒకవేళ ఆ సినిమాలో రజనీకాంత్ ఉండుంటే ఖచ్చితంగా తమిళ మార్కెట్లో చాలా మంచి రీచ్ ఉండేది. ముందుగానే రజనీకాంత్ కోసం ఒక క్యారెక్టర్ని రాసుకొని ఉండుంటే బాగుండేది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీ నుండి ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ చిత్రం రెబల్ స్టార్ ప్రభాస్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని, ఆయన ఎందుకు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడో సినిమాను చూసిన రోజు మీ అందరికీ అర్థమవుతుందని చెప్పుకొచ్చాడు. ఇందులో ప్రభాస్ రుద్ర అనే క్యారెక్టర్ చేశాడు. ఆయనకు మేము 2 పవర్ఫుల్ పాత్రలు ఆఫర్ చేశామని, ప్రభాస్ వాటిల్లో రుద్ర క్యారెక్టర్ని ఎంచుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. మంచు విష్ణు ఈ సినిమా తన కెరీర్ని మలుపు తిప్పుతుంది అనే బలమైన నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.